సిర్పూర్ కాగజ్నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామాకి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఆయనకి రాజీనామా చేయటం ఖాయం. నేను ఎవరు వచ్చినా కూడా నేను వినను. మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి చెప్పినా కూడా నేను వినను. కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగినటువంటి అవమానం ఇక చాలు. ఇంకా నేను సిర్పూర్ కాగజ్నగర్ నుంచే కాదు, ఎక్కడి నుంచి కూడా నేను ఏ పార్టీలో ఉండను, ఇండిపెండెంట్లకే నేను మద్దతు ఇస్తానని అసలు ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు ఇలా, కోనేరు కోనప్ప ఎందుకు మాట్లాడుతున్నాడు ఇలా అనే కంటే ముందు దయచేసి మన జూబ్లీ టైమ్స్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే. సో షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ గ్రూప్లలో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. కోనేరు కోనప్ప గారి గురించి మాట్లాడదాం. ఆయన ఇక నేను అసలు వద్దు, నాకు కాంగ్రెస్ పార్టీ వద్దుగా, నేను వెళ్ళిపోతా, నాకు అసలు సంబంధమే లేదు కాంగ్రెస్ పార్టీతో అన్నట్టుగా కోనేరు కోనప్ప గారు ఉన్నారు. ఎందుకు అయ్యా అంటే టీఆర్ఎస్ పార్టీలో 8-9 ఏళ్ల తర్వాత ఇలాంటి వ్యతిరేకత వచ్చింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాత్రం 8 నెలలు దాటగానే ఈ వ్యతిరేకత మొదలైపోయింది. మరి ఎందుకు ఆయన కోనేరు కోనప్ప చేసిన తప్పేంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేందయ్యా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ లీడర్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంట, వాల్యూ ఇవ్వట్లేదట. ఏ మీటింగ్కి పోయినా కోనప్ప కదా ఏముందిలే, కోనప్పని పక్కకు పెడదాం కొన్ని రోజులు అన్నట్టు చూస్తున్నారట. మరి అంత ఇబ్బంది పెడితే కోనేరు కోనప్ప ఉండటానికి ఏమైనా సహకరిస్తాడా? అసలు ఏం జరిగింది ఏంటి? అక్కడ కోనేరు కోనప్ప ఎక్స్ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆపోయిన ఎలక్షన్స్లో విన్ అయిండు. అయితే ఇక్కడున్నటువంటి ఏదైతే ఓడిపోయిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోనేరు కోనప్ప, తర్వాత రావి శ్రీనివాస్ అనే వ్యక్తులు, వీళ్ళ ముగ్గురు కూడా, రావి శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప, బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయడం జరిగింది. మరి పోటీ చేసిన తర్వాత బాగానే ఉంది పోటీ చేయటం. మరి తర్వాత వచ్చిన ఇబ్బంది ఏంది? కోనేరు కోనప్ప కంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోకి రావడం కోనేరు కోనప్పకి ఇబ్బందిగా మారింది. మరి ఆయనకి ఇబ్బందిగా మారింది కోనేరు కోనప్పకి అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీలోకి పోయినాక కూడా నాకు మనుగడ ఇక్కడ కనపడట్లేదు, నేను ఇంత సీనియర్ నాయకుడిని మరి నన్ను ఇట్లా ఆగం చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కోనేరు కోనప్ప ఇబ్బందిగా ఫీల్ కావటం జరుగుతుంది. అయితే అక్కడ పార్లమెంట్ తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీలో పోయింది కదా, అక్కడ వర్గపోరు మొదలైంది. ఏం పోరు మొదలైందయ్యా అంటే ఒక పక్క ఎమ్మెల్సీ విఠల్ నుండి అక్కడ ఏది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. అక్కడ రావి శ్రీనివాస్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా రావి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కోనేరు కోనప్ప అనే వ్యక్తికే అక్కడ ఏదైతే సిర్పూర్ కాగజ్నగర్ ఉందో అక్కడ ఆయనకి ఎక్కువ వెయిట్ ఉంది, చాలా బలం గల నాయకుడు ఆయన అక్కడ. మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ విఠల్ని కేసీఆర్ దగ్గరుండి చేయించిండు ఎమ్మెల్సీ. ఇది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ పేరు మీదనే ఆయన ఎమ్మెల్సీ గెలిచిండు. కానీ ఇప్పుడు ఈయన విఠల్ ఏం చేస్తున్నాడయా అంటే విఠల్ అక్కడ మొత్తం నేనే నియోజకవర్గానికి ఇన్ఛార్జి నేనే ఈయనదేం లేదు, కోనప్పది ఏం లేదు అన్నట్టుగా మాట్లాడుతుండట. కోనప్పది ఏం లేదు, నేనే ఇన్ఛార్జి, ఇక్కడ సిర్పూర్ కాగజ్నగర్లో నేనే ఇన్ఛార్జి, నాకెవరు అడ్డు అన్నట్టుగా మాట్లాడుతున్నాడట. మరోపక్క రావి శ్రీనివాస్ అనేట ఆయన మన కోనేరు కోనప్పకు చుట్టమే. ఆయన ఏమంటున్నాడయ్యా అంటే నేను ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని. ఇప్పుడు వీళ్ళిద్దరు జూనియర్లతో ఒక సీనియర్ లీడర్ కోనేరు కోనప్పకి తలనొప్పికి వచ్చి పడ్డదట. కోనేరు కోనప్ప మొన్న ఏం జరిగిందా అంటే సీతక్క వచ్చిందంట. మొన్న సీతక్క వచ్చి ఎమ్మెల్సీ విఠల్ని పిలిచిందంట మీటింగ్కి, కానీ కోనేరు కోనప్పకి ఇంటిమేషన్ ఇవ్వలేదంట. అంటే ఇక విఠలేనా మొత్తం ఇక్కడ సిర్పూర్ కాగజ్నగర్ అయిందేనా, ఇక నాదేం లేదా అన్నట్టుగా కోనేరు కోనప్ప బాధపడుతూ నేను ఇక ఏ పార్టీకి సపోర్ట్ చేయను, స్థానిక ఎన్నికల్లో కూడా నేను ఇండిపెండెంట్గా ఎవరైతే నిలబడతారో వాళ్ళకే సపోర్ట్ చేస్తానని కరాఖండిగా తేల్చేసిండు. ఇక లేదు, నేను అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా నేను సపోర్ట్ చేయను. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ నేను కాంగ్రెస్ పార్టీకి కూడా సపోర్ట్ చేయను, నేను ఇండిపెండెంట్లకే సపోర్ట్ చేస్తాను ఎమ్మెల్సీలో కూడా అని చెప్పి ఆయన మాట్లాడటం జరుగుతుంది.
మరి ఆయన మాట్లాడిన తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరైతే హరికృష్ణ ఉందో ఆయనకు నేను సపోర్ట్ చేస్తాను, ఆ సపోర్ట్ ఆయనకి మద్దతు అని ప్రకటించేసిండు ఆల్రెడీ. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో తలనొప్పి. ఎందుకు నియోజకవర్గాలకు నేను ఇప్పటికే పెద్ద వయసు అయిపోయినా, ఇక నాకు ఎందుకు, నాతో ఎందుకు ఇంత పని అవసరం లేదు, నాకు నేను ఏదైనా ఉంటే న్యూట్రల్గానే ఉంటా అని చెప్పి ఆయన ఎవరైతే స్థానిక ఎన్నికలు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఉన్నాయో వాళ్ళకి ఇండిపెండెంట్గా సపోర్ట్ చేస్తాను క్లియర్గా చెప్పేసిండు. రాజీనామా పత్రాన్ని కూడా ఇయ్యాలో రేపు ఇచ్చేటట్టుగా కనపడుతుంది మనకి. మరోపక్క ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్కి సంబంధించి ఇంతకుముందు దేవాదాయ శాఖ మంత్రి చేసిండు, ఆయనకు సంబంధించి ఆయన కూడా రాజీనామాకు సిద్ధమైపోయిందంట. ఉన్న పార్టీలు ఉండక అనవసరంగా కాంగ్రెస్లో పోయి తిట్లు తినాల్సి వస్తుంది మనం. ఒక పక్క తిట్లతో పాటు అక్కడ ఎవరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా మనం పట్టించుకోవట్లేదు అని ఈయన మీద ఒక ఆరోపణ. ఈ గొలుసుకట్టు చెరువులను కబ్జా చేసిందట, చేసిన దాన్ని ఇప్పుడు ఆయన పనులు అటు ఇటు జరగనీయట్లేదట. ఇంద్రకరణ్ రెడ్డిది అధికార పార్టీలో పోయిన పనులు అయితే కదా, ఆ పనులు కూడా జరగనీయట్లే, నాకు అవమానం అయిపోతుంది బాగా, నేను అవమానానికి గురవుతున్నా, కనీసం నేను అక్కడ ఒక మంత్రికి పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ ఏయంలో ఇప్పుడు వీడికి వస్తే నాకు నిర్మల్ల ఏమి లేదని బాధపడుతుండే ఆయన. మరి ఈయన కోనేరు కోనప్ప గారికి ఒక అద్భుతమైనటువంటి ఐడియాలజీ ఉంటుంది. చాలా సీనియర్ లీడర్, మంచి పట్టున లీడరు సిర్పూర్ కాగజ్ నగర్లో. ఆయన ఇప్పుడు ఏమైందంటే ఆయనకి ఇంటర్స్టేట్ బ్రిడ్జ్ అని 75 కోట్లతో అప్పుడు కేసీఆర్ ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ శాంక్షన్ చేశారు. ఏది లాస్ట్ మూమెంట్లో శాంక్షన్ చేసిండు. శాంక్షన్ చేస్తే దీనికి రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నట, అది క్యాన్సిల్ చేసేసిండు. అది ఆ ప్రాజెక్టు ముందుకు పోకుండా క్యాన్సిల్ చేసేసిండు. నిధులు విడుదల లేదు, క్యాన్సిల్ చేసిండు. కాబట్టి ఆయన మనస్తాపానికి గురైండు బాగా. కోనేరు కోనప్ప మనస్తాపానికి గురై నేను ఇక పార్టీ మారుతా, నాకు ఈ పార్టీలో ఏ పని లేదు, కాంగ్రెస్ పార్టీలో నేను ఏదున్నా స్థానిక ఎలక్షన్స్లో మామూలు వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, ఇండిపెండెంట్గా ఎవరు నిలబడితే వాళ్ళని నా అన్నగా నా తమ్ముడిగా భావించి వాళ్ళకి మాత్రమే నా మద్దతును ప్రకటిస్తా అని చెప్పి కార్యకర్తకి చెప్పడం జరుగుతుంది. ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిండు. మరి ఏం జరిగిద్దో, ఆయన కన్నా సర్దు చెప్పే పనిలో ఉన్నారా అధిష్టానం, లేకపోతే కోనేరు కోనప్పతో మనకేం పని. ఒక పక్క మనకి ఎమ్మెల్సీ దండే విటల్ ఉండే, ఇటు పక్క రావి శ్రీనివాస్ ఆల్రెడీ ఇన్ఛార్జ్ ఉండే, ఇక కోనేరు కోనప్పతో మనకేం పని, ఇంకా ఆయనతో మనకి ఏం పని లేదు, ఏదైనా పని లేదు, మొత్తం ఉన్న వాళ్ళ వరకు చాలే అని మరి అధిష్టానం భావిస్తుంది అనేది చూడాల్సి ఉంది. కోనేరు కోనప్ప అయితే రాజీనామాకి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయనలో ఉన్నటువంటి అసంతృప్తి చూసిరు కదా, ఆయన కలవటం కూడా రేవంత్ రెడ్డి గారు నవ్వుతుంది తప్ప ఆయన నవ్వట్లే. కాబట్టి ఆయన చాలా అంటే చాలా బాధకు గురవుతున్నాడు. ఎప్పుడు రాజీనామా చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. చూస్తూనే ఉండండి జూబ్లీ టైమ్స్.